అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా ఈ సేవలోకి రాకపోతే నాకు ఇంతమంది శత్రువులు ఉండరు అనిపిస్తుంది. చక్కగా ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళి కలే మెతుకులో తిని పిల్లలు ఉంటే వాళ్ళకి ముద్దెట్టి, భార్య ఉంటే దానికి ముద్దెట్టి చక్కగా లైఫ్ అలా గడిపేసి అందంగా అయిపోద్ది లైఫ్. ఈ మాటలు దేనికి, అన్నీ దేనికి? చక్కగా ఒక అందమైన ఇల్లు కట్టుకుని అలా టూర్కి వెళ్ళి వారానికి ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి ఓ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చుకుని చక్కగా తినేసి పొట్టలు పెంచుకుని భుజాలు పెంచుకుని తిరిగితే అంతకన్నా ఆనందంగా ఏముంది? కానీ నిజమైన సేవడికి అలా వెళ్ళినా మళ్ళీ ఎక్కడ లేదు చెప్పనా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి. నాకు గొప్పగా నేను చెప్పట్లేదు, కానీ నాకు నిద్రలాకి కన్ను పోతుందేమో అనిపిస్తుంది త్వరలో. నిజంగానే మనవరకు ఇలా పోయి దేవదూతలాగా ఇలా ఏదో అది వెలుగు అలా వెళ్ళకూడదట. మొన్న మెడికల్ చెప్పారు ఇలా వెళ్ళకూడదట. ఇప్పుడు ఇలా పోతుంది కెరటంలా కింద. నాకు అప్పుడే 4 రోజుల నుంచి అలా రాకూడదు. డాక్టర్ అమ్మ చెప్పింది, నీకు అలా వచ్చిన లక్షణం మీరు వెంటనే రండి, మీ సూప్ ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా అని అనిపిస్తుంది. ఎఫెక్ట్ అవుద్ది. అది ఎందుకు వస్తుందో తెలియదు. ఇలా అలల కడలి అలా వస్తుంది. అది అలా నేను మూసినాల తిరుగుతుంది. ఇప్పటికీ నాకు ఏదో ఒక ర్యాక్ ఇలా పడినట్టు నాకు అనిపిస్తుంది. అంటే పోతాయి, కళ్ళు పోతాయి, ఆరోగ్యం పోతుంది, పరిస్థితులు పోతాయి, మనుషులు పోతారు. అయినా నిజమైన సేవకుడి యొక్క జాయ్ఫుల్ లైఫ్ ఎక్కడ చెప్పిన పరిచర్యలో.